మమ్మల్ని ఏడిపిస్తాను, మరి మేము ఏం చేయాలని అడగాలన్నా, మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా, కాళ్ళు పట్టుకొని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా, ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందని నేను మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ లో ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటలో పెట్టినా నాకు తెలుసు, డాటర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలి? నేను బోనమ్మా, నా ఫైల్ ఇయ్యలేను, ఆయన దగ్గర పోతే ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు. ఇష్టపడప్పుడు అండి, అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందంటే ఢిల్లీలో, ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న ఖర్గేకి హిందీలో ఎందుకే ఎందుకే ఇంటికి రానియా, ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోయిందండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్న అప్పటికప్పుడు పోయినా, ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ? జ్యోతి ఏది పిలిపిస్తారు? జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పించండి, చెప్పాలి. గట్టి చెప్పమ్మా, కొంచెం లోడ్గా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పు. నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడింది. తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా, డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని, మా అమ్మని అది చేసి వెళ్ళారండి. డాలీ శర్మ వచ్చి తను కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు. బీసీలను నొక్కుతున్నారండి, బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు, ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిస్తాలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్.